కుటుంబం అంతా ఫెయిల్యూర్, ఎక్కడ చూసినా నింద, అవమానం. ఎందుకయ్యా ఈ శ్రమ అనుకుంటున్నావా? కానీ అబ్రహాం అన్నట్టు ఈరోజు నువ్వు అనాల్సిన మాట ఏంటంటే, యెహోవా చూచుకొనును. ఇస్సాకు అడిగిన ప్రశ్నకి యెహోవా చూచుకొనును. శ్రమల్లో నీవు నేను అనవలసిన మాట ఏంటంటే, మన దేవుడు మనల్ని చూసుకోబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. యెహోవా ఈరే, ఇస్సాకు నా కుమారుడా అడుగుతున్నావా బిడ్డ? ఎందుకంటే దేవుడు గొర్రె పిల్లని సిద్ధపరచబోతున్నాడు. నా ప్రియ సహోదరి, అబ్రహాము ఆ బిడ్డను తీసుకొచ్చాడు, మోరియా పర్వతం మీదకి ఎక్కించాడు. అప్పుడు ఇస్సాకుతో చెప్పేస్తున్నాడు, నానా నీవే ఆ బలి అని చెప్పేసి ఆ కన్ని పేర్చాడు. ఇస్సాకుని పడుకోబెట్టాడు. చూడండి, లేక పుట్టిన బిడ్డ, ఆ బిడ్డ కూడా విధేయత చూపుతున్నాడండి తండ్రి మాటకి. అందుకనే అమ్ములు ఒక పాట పాడింది రత్నవర్ణుల్లో. ఆ పాటలు ఏముంటుందంటే, ఇస్సాకు విధేయుడై ఏం చేశాడంట, తండ్రికి లోబడ్డాడట. ఎప్పుడైతే ఆ లోబడటం, ఆ తండ్రికి ఆ కుమారుడు లోబడుతున్నాడు, అబ్రాహాము ఆ మమకారాన్ని, ఆ ప్రేమని పక్కకు పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు తెలుసు, ఇస్సాకుని నేను ముక్కలు ముక్కలు నరికిన మరలా ఇస్సాకును తయారు చేసే దేవుడు నా దేవుడు. నాకు తెలిసింది ఒక్కటే, ఆయన బలివ్వమన్నాడు, నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను అంతే. ఆయన చెప్పాడు, నేను నా ఇస్సాకు కంటే నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి నీ ఉద్యోగానికంటే, నీ అందానికంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ బిడ్డల కంటే నీ దేవుణ్ణి ప్రేమించే పరిశోధన నీకు వచ్చినప్పుడు, ఆ పరిశోధనలో నువ్వు నెక్కితే నీకోసం గొప్ప బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సహోదరి, అబ్రహాము ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, అబ్రహాం అంటున్నాడు, అవును ప్రభా, నేను ప్రేమించే ఇస్సాకే గాని అంతకంటే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అంతకంటే నువ్వే నాకు ఇష్టమయ్యా. ఇస్సాకు ఈరోజు వచ్చాడు, కానీ నువ్వు నాతో ఎప్పుడూ ఉండే దేవుడో. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఎంత ప్రేమండి అబ్రహాముకి దేవునికి మధ్యలో ఉన్న బంధం. అయ్యా, ఈరోజు ఇస్సాకు నువ్వు పంపించుండొచ్చు, కానీ నాతో ఎవరు స్నేహం చేశారు? నువ్వే. నన్ను ఎవరు ఆదరించారు? నువ్వే. నన్ను, నా దేశాన్ని, నా ప్రజల్ని విడిచిపెట్టమని చెప్పి నువ్వు చూపించి దేశానికి పంపిన దేవుడు నువ్వే. నీకంటే మించినది నాకేది లేదయ్యా. ఒకవేళ ఇస్సాకు నువ్వు తీసుకున్న పర్లా, నువ్వు ఉంటే నాకు చాలు. అది అబ్రహాముకి ఉన్న ప్రేమ. దేవుని బిడ్డలారా, అబ్రహాము అంత ప్రేమ, దేవునితో ఉన్న బంధం. అందుకనే దేవుడు, నీవు ప్రేమించి ఇస్సాకునంటే, నేను ఇస్సాకుని కాదయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు అబ్రహాము. చప్పట్లు కొట్టాలా ఒకసారి. నీవు ఇస్సాకుని ప్రేమిస్తున్నావు, నన్ను పరిశోధిస్తున్నావు, కానీ ఈ పరిశోధనలో నిన్ను ప్రేమించే నీ బిడ్డలను నేను రుజువు చేసుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని బిడ్డ, బ్లెస్సింగ్ వస్తే సంతోషించడం కాదు, ఆశీర్వాదాలు వస్తే చప్పట్లు కొట్టడం కాదు. ఆశీర్వాదాలని దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తున్నప్పుడు, ప్రభువా నా ఆశీర్వాదం కంటే నీ ప్రేమ గొప్పదని చప్పట్లు కొట్టాలి మనం. ఆ పరీక్షలో, ఆ పరిశోధనలో తన ప్రియాతి ప్రియమైన బిడ్డని దేవుడు అడిగితే పడుకోబెట్టాడండి. కట్టెలు పేర్చి, అగ్ని సిద్ధం చేసి, అన్ని రెడీ పెట్టి, ఇక పడుకోబెట్టి, ఆ కాళ్ళు చేతులు కట్టేశాడు. అన్ని రెడీ చేసి కత్తి ఎత్తుతున్నాడు. ఇక ఏమెత్తుతున్నాడండి? ఆ బిడ్డ కూడా, డాడీ ఇంకెన్నడూ నిన్ను చూడను అంటున్నాడు. ఎందుకంటే ఆ కళ్ళు మూస్తున్నాడు, కత్తి పైకెత్తాడు. కత్తి పైకెత్తి ఇక బలి ఇవ్వటానికి ఆ తండ్రి, దేవా ఇస్సాకు కంటే నిన్నే ప్రేమిస్తున్నానయ్యా, ఇస్సాకు కంటే 10,000 ఇస్సాకుల కన్నా నీవే నాకు ప్రియాతి ప్రియమైన దేవుడు అని కత్తి ఎత్తాడండి. ఎత్తి ఆ నరకబోతున్న టైంలో వెంటనే ప్రత్యక్షమైంది దేవుని స్వరం. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకు నాకు బలిగా ఇవ్వటానికి నువ్వు వెనుక తీక నాకు భయపడేవాడివని, నన్ను ప్రేమించేవాడివని
క్రియ ద్వారా నువ్వు రుజువుపరుచుకున్నావు కాబట్టి నీ కుమారుడికి ప్రతిగా అదిగో అక్కడ పొట్టేళ్ళుంది, దాన్ని బలిగా ఇవ్వు. గట్టిగా చెప్పలు కొట్టండి. ఎక్కడుందో తెలుసా? పొట్టేలు ఒక ముళ్ళ పొదలో దాచబడి ఉందండి. కత్తి ఎత్తక ముందే అబ్రహాము తన కుమారుడితో చెప్తాడు, యెహోవా చూచుకొనును అనగానే పరలోకంలో విన్న దేవుడు ముళ్ళ పొదలో పొట్టేళ్ళు సిద్ధపరిచాడు అబ్రహాం కోసం. నా కుమారుడు చూడు నన్ను ఎంత నమ్ముతున్నాడో, నా కుమారుడు చూడు నన్ను ఎంత విశ్వసిస్తున్నాడో. యెహోవా చూచుకొనునని ఇస్సాకుతో చెప్పిన మాట ఎప్పుడైతే అబ్రహాము నాలుకలో విడుదలైందో అక్కడ ముళ్ళ పొదలో పొట్టేళ్ళు రెడీగా పెట్టాడు దేవాతి దేవుడు. ఎప్పుడైతే నీ విశ్వాసపు వాక్కు దేవుని మీద నీకు రిలీజ్ అవుతుందో నీ కొరకు గొప్ప బ్లెస్సింగ్ అక్కడ దాచిపడి ఉంటుంది. దేవుడు ఏం చేశాడు, ఎందుకు ఇలా చేశాడు అన్నప్పుడు ఆ బ్లెస్సింగ్ మూయబడుతుంది. శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, పరీక్షలు, పరిశోధనలు వచ్చినప్పుడు నీకు బ్లెస్సింగ్ కనబడదు. ఆ టైంలో అనాలి, దేవా అన్నిటినీ చూచుకునే దేవుడు నీవే అన్నప్పుడు నీ కొరకు గొప్ప బ్లెస్సింగ్ ఆ శ్రమలు వెనక దాచబడి ఉంటుంది. ఎప్పుడైతే అబ్రహాము ఆ పరిశోధనలో వెళ్తున్నాడో దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాటకి విధేయుడయ్యాడో ముళ్ళ పొదలో పొట్టేళ్ళు దాచిపెట్టాడు దేవుడు. ఎప్పుడైతే అబ్రహాము పరీక్షలో నెగ్గాడో ముళ్ళ పొదలో ఉన్న పొట్టేలు ఎక్కడికి వచ్చిందంటే ఇస్సాకుకు బలిగా అర్పించడానికి అది ముందుకు వచ్చింది. దాన్ని బలి ఇచ్చి ఇస్సాకును తీసుకొని దిగుతున్నాడు ఇక మోరియా పర్వతం నుండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళిద్దరి ప్రేమ చూడండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే కన్న కొడుకుని చంపేంత కసాయి హృదయం కాదు, కానీ ఇస్సాకు కంటే తన దేవుడే తనకు ప్రియమైన వాడా. ఈరోజు నిందలు, శ్రమలు, కష్టాలు నీకు వస్తుంటే నువ్వు పరీక్షల్లో నెగ్గలేని స్థితిలో ఉన్నావా? ఈ రాత్రి కానీ శ్రమల కోసం, నిందల కోసం, అవమానాల కోసం, బంధకాల మధ్యలో నువ్వు ఆ యొక్క దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే శ్రమల వెనక పొట్టేళ్ళలాంటి బ్లెస్సింగ్ నీ కొరకు దాచబడి ఉన్నది. ఆ శ్రమల వెనక పొట్టేళ్ళలాంటి బ్లెస్సింగ్ నీకు ముళ్ళతో కప్పుబడింది. ఆ ముళ్ళు ఏంటంటే నీ శ్రమలే, ఆ ముళ్ళు ఏంటంటే నీ నిందలే, ఆ ముళ్ళు ఏంటంటే నీ భయంకరమైన పోరాటాలే. కానీ ముళ్ళ వెనక ఉన్నది ఏంటో తెలుసా? నీ కొరకు గొప్ప బ్లెస్సింగ్. కానీ ఇప్పుడు నీకు ముళ్ళే ఉన్నాయి, నీకు ముళ్ళే కనపడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేస్తే ముళ్ళు, అడుగు తీసి లేని ముళ్ళులు. ఈ ముళ్ళు ఎందుకయ్యా అంటున్నావు? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయట. ఆ ముళ్ళ వెనక ఎవరుందంటే నీ కొరకు దేవుడిచ్చే గొప్ప బ్లెస్సింగ్ ఉందండి. అందుకనే అబ్రహాముకి ఎక్కడుందండి? ముళ్ళ పొదలో ఉందట. ఎవరు? పొట్టేలు. శ్రమల్లో కనపడలేదు, తనకు కనపడ్డది ఎవరంటే ఇస్సాకే. తనకి బలిగా ఇచ్చే కొడుకే కనపడ్డాడు. కానీ ఈ శ్రమలో అబ్రహాము నడుస్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు కూడా నడిచాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాము ఎంత ప్రియమైన బిడ్డవి, నాకు నీ కొడుకుని ఇవ్వటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావు. కాబట్టి నీ శ్రమల వెనక నేనేం దాచానంటే ఇదిగో పొట్టేళ్ళని దాచిపెట్టా. ఈ పొట్టేళ్ళని ఇచ్చి నువ్వు తిరిగి వెళ్ళిపో. ఇదిగో నీకు నేను ప్రవచిస్తున్నాను. ఏంటో తెలుసా? నీ సంతానం మరల వాగ్దానం చేస్తున్నాడండి. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె గొప్పగా విస్తరించబడబోతున్నది. ఎందుకు ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నామంటే దేవుని బిడ్డలారా, అందుకని ఆ యొక్క చోటుకి యెహోవా ఈరే, ఆయన చూచుకునే దేవుడు. అందరు చేయి పైకెత్తి చెప్పండి ఒకసారి, ఎవరండి మన దేవుడు? గట్టిగా చెప్పండి. చూచుకునే దేవుడట. ఎక్కడ చూచుకుంటాడో తెలుసా? నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు, నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో ఇది దీని నుండి నేను ఎట్లా బయటపడాలని ఏడుస్తూ వేదన పడుతున్నప్పుడు నిన్నెవ్వరు చూచుకోరమ్మా. కానీ నువ్వు చెప్పాలి, నన్ను చూచుకునే దేవుడవయ్యా, నన్ను లేవనెత్తే దేవుడవయ్యా, ఈ శ్రమలో నన్ను విడువవయ్యా, ఈ శ్రమలో నన్ను ఎత్తుకుంటావయ్యా. ఈ శ్రమల వెనక ఏ విధంగా పొట్టేళ్ళు ముళ్ళ పొదలో దాచబడిందో నా కొరకు దాచబడి ఉంది నీ బ్లెస్సింగ్. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాలా. అంతేగాని శ్రమలను చూసి ఏడవకండి, వేదన చూసి ఏడవకండి. శ్రమల్లో, వేదనలో, నిందల్లో
నీ వెనక గొప్ప బ్లెస్సింగ్ ఉంది. వీటి వెనకనే ఉంది బ్లెస్సింగ్. ఎక్కడుంది చెప్పండి? నీకున్న పోరాటం వెనకనే. ఈరోజు నీ భర్త త్రాగుబోతు కావచ్చు, ఈరోజు నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఈరోజు నీ పిల్లలు భయంకరమైన నీ కుటుంబం పేదరికంలో ఉండొచ్చు. యేసయ్యా నిన్ను నమ్ముకుంటే ఏం లాభమయ్యా అనుకుంటున్నావా? బిజినెస్లో ఫెయిల్యూర్, భవిష్యత్తు లేదు, ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్, కుటుంబం అంతా ఫెయిల్యూర్, ఎక్కడ చూసినా నింద అవమానం. ఎందుకయ్యా ఈ శ్రమ అనుకుంటున్నావా? కానీ అబ్రహాం అన్నట్టు ఈరోజు నువ్వు అనాల్సిన మాట ఏంటంటే యెహోవా చూచుకొనును. ఇస్సాకు అడిగిన ప్రశ్నకి యెహోవా చూచుకొనును. శ్రమల్లో నీవు నేను అనవలసిన మాట ఏంటంటే మన దేవుడు మనల్ని చూసుకోబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం, మన కుడి చేయి పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి యేసయ్యకి చెప్దాం, నన్ను చూసుకునే దేవుడు అయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఈ రాత్రి నువ్వు చూచుకునే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు సహోదరి. అబ్రహాముకి వచ్చిన పరీక్షలో, పరిశోధనలో అబ్రహాం అన్న మాట ఒకటే, యెహోవా చూచుకునను. ఈ రాత్రి నీ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా, ఆర్థిక పరంగా ప్రతి విషయంలో పరిశోధించబడుతున్న నీ జీవితంలో నువ్వు అనాల్సిన మాట ఏంటంటే దేవుడు చూచుకోబోతున్నాడు. ఈ రాత్రి కానీ నువ్వు ఒక మంచి ఆ యొక్క దేవుని యందు నమ్మకం ఉంచి అబ్రహాము కానీ విధేయుడైనట్లు, అబ్రహాము కానీ ఆ మాట అన్నట్లు, ప్రభువా నా శ్రమల వెనుక నువ్వు దాచబడిన ఆశీర్వాదాన్ని నేను గుర్తించలేకపోయాను, ఈ రోజు వరకు నీ పరీక్షల్లో పరిశోధనలో గొనిగానయ్యా, సనిగానయ్యా, నేను ఇబ్బంది పెట్టాను, నీకు వ్యతిరేకంగా మాట్లాడాను. చాలామంది ఇటువంటి టెస్టింగ్లో ఓడిపోతుంటారు, పడిపోతుంటారు, దేవుడు ఏం చేశాడని గొనుగుతుంటారు. కానీ అబ్రహాం ఆ మాట అనలేదు. కానీ తండ్రి నేను సిద్ధం, నేను ప్రేమిస్తున్నానయ్యా. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా అర్పిస్తావా? చూడండి, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయత చూపి మన కోసం వచ్చాడండి. ఆయన బలిగా అర్పించబడిన అర్పణను బట్టి ఈరోజు మనం అందరం ఆయనను ఆరాధించగలుగుతున్నాం. ఆ తండ్రికి విధేయత చూపి తన ప్రియాతి ప్రియమైన కుమారుడు తను తాను అర్పించుకున్న అర్పణను బట్టి ఈరోజు మనం ఏమవుతున్నామంటే ఆ తండ్రి యొద్దకు ధైర్యంగా చేరగలుగుతున్నాం. ఆయన విధేయతను బట్టి మనందరి అవిధేయత కొట్టివేయబడింది. దేవుని బిడ్డలారా, అబ్రహాము విధేయతను బట్టి ఇస్సాకులో నుంచి గొప్ప బ్లెస్సింగ్ బయటకు వచ్చింది. ఈ రాత్రి శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యతిరేకతలో, నీ ఒత్తిడిలో, నీ జీవితంలో ఈ రోజు వరకు గొనిగి సనిగి వ్యతిరేకంగా మాట్లాడేవేమో, కానీ ఈ రాత్రి ఆయన పేర్లలో ఒక పేరంటే యెహోవా ఈరే. ఆయన చూచుకునే దేవుడు. నా శ్రమల వెనక, నా నిందల వెనక, నా బంధకాల వెనక నా కొరకు ముళ్ళ పొదలో పొట్టేళ్ళు ఉన్నట్టు గొప్ప ఆశీర్వాదం దాచబడి ఉన్నది. ఈ రాత్రి నుంచి చూచుకునే దేవుడు ఆయన అని నమ్ముతావా? నమ్ముతున్న వారి చేతులు పైకెత్తండి. ఆయన నన్ను చూచుకోబోతున్నాడా? అబ్రహాము ఎప్పుడైతే ఆ మాట నోటు తెరిచి అన్నాడో, నమ్మాడో, తన ప్రియాతి కుమారుని అర్పించడానికి సిద్ధపడ్డాడో, అబ్రహాము జీవితంలో పరిశోధనలో నెగ్గించిన గొప్ప దేవుడు ఈ రాత్రి నీతో అంటున్నాడు, నేను చూచుకునే దేవుడను. లేచి నిలబడదాం అందరం కలిసి. ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇటు చూస్తూ, ఈ రాత్రి ఆయన బలి కోరే దేవుడు కాదు. ఇస్సాకుని బలి కోరుకునే మనసు కాదు నా దేవుని మనసు. అబ్రహాము ఇస్సాకు కంటే నన్ను ప్రేమిస్తాడా లేదా అని పరిశోధించాడు. ఈ రాత్రి నిన్ను కోరుకునే దేవుడు ఒక్కటే. నీ జీవితాన్ని ఏసేకిస్తావా? నీ హృదయాన్ని ఏసేకిస్తావా? నీ కష్టంలో, నిందల్లో, బాధల్లో నిజంగా నేను దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుని కానీ అబ్రహాం అన్నట్లు ఆయన చూచుకునే దేవుడు అని నమ్ముతావా? యెహోవా ఈరే, ఆయన చూచుకునే దేవుడు, ఆయన పేరుకు తగిన దేవుడు అని ఈ రాత్రి నీ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకో. ఇక నీ హృదయం తెరువు, ఇక నోరు తెరువు. అయ్యా, అబ్రహాము గొనగలేదయ్యా, అబ్రహాము సనగలేదు. అబ్రహాముకి భయంకరమైన పరీక్ష వచ్చినప్పుడు అబ్రహాము చూచుకునే దేవుడు అయిన నీ వైపు చూశాడయ్యా. నేను ఎవ్వరి వైపు చూడొద్దయ్యా. నా శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, బంధకాలు, రోగాలు ఏదొచ్చినా వాటి వైపు నేను చూడొద్దు, కానీ చూచుకునే దేవుడు అయిన నీ వైపు నేను చూడాలయ్యా. గొనిగాను, సనిగాను, తప్పుగా మాట్లాడాను, కానీ నువ్వెవరంటే చూచుకునే దేవుడవు.